హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణ్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఇటువంటి కంటెంట్ నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరికీ మీ కుటుంబము అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఉగాది యొక్క విశిష్టత, అలాగే అన్ని రాష్ట్రాలలోనూ ఈ ఉగాది పండుగను జరుపుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి దాని గురించి చక్కగా ఇప్పుడు తెలుసుకుందాం. భారతావనిలో ఉగాది సంబరం. ఈ మనకు ఉగాది అనేది తెలుగువారి యొక్క ముఖ్యమైన నూతన సంవత్సర పండగ. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వస్తుంది ఫ్రెండ్స్. ఈ పండుగ వచ్చేసి మనకు ఆకురాలే కాలం ముగిసిపోయి చిగురించే వసంత ఋతువు ప్రారంభానికి సంకేతమే ఈ యుగాది. యుగ ప్లస్ ఆది అంటే కొత్త యుగం ప్రారంభం అని మన అంటే కాలాన్ని గుణిస్తారు కదా, అందుకనే చెప్తారు ఫ్రెండ్స్. ఈరోజు మనము షడ్రుచుల ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ, షడ్రుచులు అంటే మన జీవితంలో రంగురంగులమయంలాగా మరి తీపి, కారము, పులుపు, వగరు, చేదు అనేవన్నీ మన షడ్రుచుల కలిగంటే మన జీవితానికి ప్రతీకలాగా అలా మన జీవితం ఉంటుంది అని చెబుతారు ఫ్రెండ్స్. అలాగే పంచాంగ శ్రవణం చేయడం కూడా మన యొక్క ముఖ్యమైన సాంప్రదాయం ఈ ఉగాది రోజున. అలాగే ఉగాది యొక్క విశిష్టతల గురించి మనం తెలుసుకుంటే, సృష్టి ఆరంభం. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ వేళలో సృష్టిని ప్రారంభించాడు అని పురాణాల యొక్క నమ్మకం ఫ్రెండ్స్. మరి షడ్రుచుల పచ్చడి అని ఇప్పుడే తెలుసుకున్నాం. అలాగే ప్రకృతి మార్పు. వసంత ఋతువు ప్రారంభంలో ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? ఆకులు చెట్లకు చిగురించి ఆ గ్రీన్ కలర్ చూడడానికి కంటికి ఎంతో ఇంపుగా ఉంటాయి. అందుకనే పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయి. పంచాంగ శ్రవణం. ఉగాది రోజు కొత్త పంచాంగాన్ని పూజించి ఆ సంవత్సరంలోని రాశి ఫలాలు, గ్రహస్థితులను మనం తెలుసుకుంటాం. అలాగే ఆచారాలు ఫ్రెండ్స్. ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేసి మామిడి తోరణాలతో అలంకరించి కొత్త బట్టలు ధరించి పచ్చడిని ఆరగిస్తారు. మరి ఇదే మన ప్రకృతిలో మనకున్న అనుబంధానికి ప్రతీకగా మనము ఈ ఉగాది పండుగను చెప్పుకోవచ్చు కదా ఫ్రెండ్స్. అలాగే భారతావనిలో మరి ఉగాది సంబరం. ఈ ఉగాది చూడండి ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాలైతే షడ్రుచుల ఉగాది, ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాల్లో తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదుతో సమ్మేళనంతో కూడిన పచ్చడిని మనం తీసుకుంటాం. అంటే జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలి అని బోధిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మామిడి తోరణాలు కట్టి కొత్త బట్టలు ధరించి దేవాలయాల్లో జరిగే పంచాంగ శ్రవణంలో పాల్గొనడం ఈ పండుగ యొక్క ప్రత్యేకం. కర్ణాటకలో బేవు బెల్ల అని అంటారు ఫ్రెండ్స్. కన్నడిగులు దీనిని యుగాది అని పిలుస్తారు. తెలుగువారికి కన్నడియన్స్కు, కన్నడ వాళ్లకు సాంప్రదాయాల్లో అంటే ప్రతి పండుగలో చక్కగా పోలికలు అనేవి ఉన్నాయన్నమాట. ప్రత్యేక వంటకం ఏమి అంటే బేవు బెల్ల అంటే వేప, బెల్లము, తీపి ఇలా అన్నింటినీ కలిపిన సమ్మేళనం. అంటే అలాగే వాళ్ళు కూడా అటువంటి పచ్చడిని తీసుకొని తింటారనమాట. అలాగే పిండి వంటలు అంటే మనం భక్షాలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అదే ఈ పండుగ యొక్క ప్రత్యేకత. పంజాబీలో వచ్చేసి దీనిని బైశాఖి అని అంటారు ఫ్రెండ్స్. పంటల పండుగ, ఎందుకంటే రబీ పండుగ చేతికి వచ్చింటుందన్నమాట. దానితో రైతులు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. సంబరాలు
జరుపుకుంటారు. బాంగ్రా, పురుషులు బాంగ్రా, మహిళలు గిద్ద నృత్యాలతో చాలా వీధుల్లో చక్కగా డ్యాన్స్ చేస్తారన్నమాట. ఊరేగింపులు కూడా చేస్తారు. మరి పశ్చిమ బెంగాల్లో పాయిలా బైశాఖి అని ఈ పండుగను అంటారు ఫ్రెండ్స్. నోబోబోర్లో అంటే నూతన సంవత్సరం అని వాళ్ళ అర్థం అన్నమాట. ఇది ఏప్రిల్ మధ్యలో వస్తుంది. వారికి కూడా ఇది అత్యంత పవిత్రమైన పండుగ. వ్యాపార శుభారంభం. వ్యాపారాల్లో కొత్త ఖాతా పేరిట పుస్తకాలను ప్రారంభిస్తారు. లక్ష్మీదేవునికి మరి గణేశునికి పూజ చేస్తారన్నమాట. అలాగే పంటలు కూడా వస్తాయి కాబట్టి రసగుల్లాతో పాటు రకరకాల వంటకాలు చేసుకొని తింటారు. మహారాష్ట్ర, గోవాలో గుడి పడ్వా అని అంటారు ఫ్రెండ్స్. మరాఠీ, గోవా ప్రజలు గుడి పడ్వాగా ఈ ఉగాదిని జరుపుకుంటారు. ఛత్రపతి శివాజీ సాధించిన విజయాలకు గుర్తుగా వాళ్ళు ఈ పండుగను భావిస్తారు. మరి ఛత్రపతి శివాజీ ఎన్నో విజయాలు సాధించాడు కదా ఫ్రెండ్స్. పూజలు. ఇంటి ముందు ఒక వెదురు కర్రకు పట్టు వస్త్రాన్ని కట్టి దానిపై వెండి లేదా రాగి కలశాన్ని బోర్లించి వేప ఆకులు, పూలమాలలతో అలంకరిస్తారు. దీనినే వాళ్ళు గుడి అంటారు. అంటే దీన్ని విజయానికి సూచిక. అలాగే వంటకాలు వచ్చేసి వేప పువ్వు, బెల్లము కలిపిన ప్రసాదాన్ని వీళ్ళు కూడా చేసుకుని తింటారు. అలాగే శ్రీఖండ్, మరి బొబ్బట్లు, పూరన్ పోళి, పూరి అటువంటివి చేసుకుంటారు ఫ్రెండ్స్. మణిపురిలో సజిబు నొంగ్మా, పొంట. ఈశాన్య భారతదేశంలో కూడా ఈ పండుగ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. విశిష్టత ఏమంటే దీంట్లో కూడా వాళ్ళు ఇళ్లను శుభ్రం చేసుకొని వండిన వంటకాలను అంటే దేవునికి నైవేద్యం చేసి భుజిస్తారన్నమాట. ఆచారం ఏమిటి అంటే భోజనం తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి సమీపంలో ఉన్న కొండను ఎక్కుతారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆకాంక్షకు ప్రతీక. అంటే జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు సాధించాలని ఎన్నో కోరికలు, లక్ష్యాలు ఉంటాయి కదా, వాటిని సాధించడానికి ప్రతీకగా చెప్తారు వాళ్ళు. అలాగే కాశ్మీర్లో నవ్రే అని అంటారు. హిమగిరుల సాక్షిగా కాశ్మీరీ పండిట్లు జరుపుకునే పండుగనే నవ్రే. పూజలు. చక్కగా ఉదయాన్నే ఒక పళ్ళెంలో బియ్యము, పెరుగు, ఉప్పు, పంచాంగం పూలను ఉంచి నిద్ర లేవగానే మొదటి చూపుగా దానిని చూస్తారంట ఫ్రెండ్స్. అలాగే దాన్ని శుభప్రదంగా భావిస్తారనమాట. అలాగే కేరళలో విషు అంటారు. కేరళలో విషు పేరుతో సౌరమాన నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. ఓణం వారికి ప్రధాన సాంస్కృతిక పండుగ అయితే జ్యోతిష్య రీత్యా కొత్త ఏడాదికి స్వాగతం పలికేది మాత్రం విషు పండగే. ఈరోజు విషుకవి దర్శనం వారి ప్రత్యేక ఆచారం. అంటే ఆ విషుకవిని దర్శిస్తారనమాట టెంపుల్ పోయి. విషు కవి కాదు ఫ్రెండ్స్, విషుకని. పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కళ్ళు మూసుకొని పూజా గదికి వెళ్ళి అక్కడ ముందుగా అమర్చిన కృష్ణుడి విగ్రహం, పండ్లు, పువ్వులు, బంగారం, అద్దం వంటి శుభప్రదమైన వస్తువులను చూడటాన్ని విషుకని అంటారు. ఇలా చేస్తే వాళ్ళు ఏడాది పొడుగునా ఐశ్వర్యం కలుగుతుందని వారి యొక్క నమ్మకం అంట. చూడండి, వాళ్ళు ఉదయం లేచిన వెంటనే మరి బంగారము, కృష్ణుడి బొమ్మ, అద్దము, పూలు వాటన్నిటినీ చూస్తే ఎంతో ఆ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే మనకు ఈ కొత్త సంవత్సరంలో మరి పంచాంగ శ్రవణం చేస్తాం. ప్రతి వాళ్ళు వాళ్ళ రాసులు ఎలా ఉంటాయో తెలుసుకుంటూ ఉంటారు. అంటే పూజ్యం ఎంత, మరి రాజ్యం ఎంత, మరి ఖర్చులు ఎంత అని, వ్యయం ఎంత అని చూస్తూ ఉంటారు. చూసి మనసుకు దిగులు అనేది మరి వాళ్లకు కలుగుతుంది కదా ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ మనకు చంద్రశేఖర మహాసరస్వతి మహాస్వామి గారు ఏం చెప్పారంటే, ఒకసారి సభలో మాట్లాడుతూ, అంటే ఆ పంచాంగం వినడం వలన ఒకరికి బాగుండొచ్చు, ఒకరికి బాగుండకపోవచ్చు. దానివల్ల మనసులో భయము, ఆందోళన అనేది ఉంటాయి కదా, వాటిని తొలగించుకోవడానికి ఏం చెప్పారంటే 40 ఏళ్ళు ఉంటే,
అంటే ఏం చెప్తున్నారు, ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలో ఆ వయసుని బట్టి అన్ని నిమిషాలు ఆ వ్యక్తికి నచ్చిన దైవ ధ్యానం చేస్తూ ఉంటే ఆ రోజు అతనిలో ఉన్న మనోభయం అనేది అదుపులో ఉంటుంది అని చెప్పారు ఫ్రెండ్స్. అందుకనే మరి ఇక్కడ ధ్యానం గురించి మరి ఏం చెప్పారు చూడండి, చక్కగా చెప్పారు. మనకు ఇష్టమైన దైవ ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. అంటే మనకు 30 ఏళ్ళ వయసు ఉందనుకోండి, ప్రతిరోజు 30 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, నిర్భయం అనేది వస్తుంది, మనసులో భయం అనేది తొలగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేయండి. ధ్యానం ఎలా చేయాలి అంటే మరి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి, లేదా పైన కూర్చున్న వాళ్ళైతే మరి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి, అద్దాలుంటే పక్కన పెట్టేయండి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం. అలా గమనిస్తూ ఉంటే మనం చక్కగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. మరి అదే ధ్యానం స్థితి, మరి అదే ఆత్మస్థితి ఫ్రెండ్స్. మరి చక్కగా అందరూ ధ్యానం చేయండి. ఈరోజు ఎంతో ముఖ్యమైన పండుగ కాబట్టి ధ్యానంతో మొదలు పెట్టండి ఫ్రెండ్స్. మన జీవితాలు ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా మనం జీవించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరి వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.